హలో గాయ్స్, వెల్కమ్ టు సండే ఫన్ డే ఎపిసోడ్. నాగార్జున గారు కూడా వచ్చేసారు. రా రా రామయ్య, ఎనిమిదిలో లోకముంది చూడయ్య, ఆ సాంగ్ డాన్స్ చేశారు. సో నాగార్జున గారు ఇది పేడే కూడా ఈ వీక్ అన్నారు. పేడే అంటే వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనీ ఇవ్వలేదు కదా, ఎవ్రీ వీక్ ఇలా పేడే అన్నట్టు 50 lakhs కంటే ఎక్కువే రావచ్చు మీ పర్ఫార్మెన్స్ బాగుంటాయి అన్నట్టుగా చెప్పారు. ఈ వీక్ 5 lakhs గా కేటాయించారు. అయితే మీరు మరి 'బిగ్ బాస్' ఏం చెప్తారో చూద్దాం అన్నట్టుగా 'బిగ్ బాస్' చేసిన ఒక ఏబీ చూడండి అన్నారు. అందులో వీళ్ళు రూల్స్ క్రాస్ చేశారు. కొంతమంది ఇంగ్లీష్‌లో మాట్లాడారు. కొంతమంది నిద్రపోతే కుక్కలు అరిచాయి కదా! మణికంఠ అదొకటి. అండ్ కొంతమంది మైక్ ధరించలేదు. అవన్నీ చూపిస్తూ వీళ్ళు రూల్స్ బ్రేక్ చేసినందుకు 'బిగ్ బాస్' 2,00,000 కట్ చేశారని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఒకళ్ళ నామినేషన్స్‌లో ఉన్నోళ్ళని ఒకళ్ళు సేవ్ చేద్దాం అన్నట్టుగా స్టోర్ రూమ్‌కెళ్ళి అది తెమ్మంటారు. అది వార్ హార్న్. అది ఎవరైతే హూ అని ఊదితే సౌండ్ వస్తదో వాళ్ళే సేవ్ అయినట్టు. బేబక్క, మణికంఠ, పృథ్వీ వీళ్ళంతా ఊదుతారు. కానీ ఇక్కడ శేఖర్ భాష సేవ్ అవుతారు. ఇప్పుడు ఫన్ డే కాబట్టి బయటికి రండి మనం గేమ్ ఆడుకుందాం అంటారు. బాయ్స్, గర్ల్స్ 2 టీమ్స్‌గా విడిపోయారు. ఇప్పుడు ఒక స్టార్ పేరు చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారంటే ఇటువైపు గర్ల్స్, ఇటువైపు బాయ్స్ ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్‌గా సినిమా పేర్లు చెప్తూ ఉండాలి. ఆయనకి సంబంధించిన సినిమా పేర్లు నాన్ స్టాప్ ఎవరు ఆపితే వాళ్ళు ఔట్. ఈ గేమ్ అంతా అయిపోయేటప్పటికి బాయ్స్ విన్ అవుతారు. ఇప్పుడు నామినేషన్ నుంచి ఒకటి సేవ్ చేద్దాం అని చెప్పి విష్ణుప్రియ, బేబక్క, పృథ్వీ, మనకంట వీళ్ళని ఒక బాటిల్ తెప్పించి అది మూత ఓపెన్ చేయమంటారు. ఎవరు గ్రీన్ ఉంటే వాళ్ళు సేవ్ అన్నట్టు. ఇక్కడ పృథ్వీ సేవ్ అవుతాడు. ఇక్కడ ఇంకో గేమ్ పెట్టారు. నెక్స్ట్ తర్వాత మధ్యలో ఫోన్ పెట్టి అటొక పర్సన్ ఇటొక పర్సన్ నుంచుంటారు. అయితే ఈ హెడ్, నీస్, షోల్డర్స్ అన్నప్పుడల్లా టచ్ చేస్తూ ఉండాలి. హెడ్, నీస్, షోల్డర్స్. సడన్ గా కోన్ క్యాచ్ అనగానే కోన్ క్యాచ్ చేయాలి. అయితే ఇందులో మణికంఠ విన్ అయ్యాడు. మణికంఠ బానే బ్రెయిన్ వాడుతున్నాడు. యాక్చువల్‌గా మణికంఠ ఇంక టర్న్ అయినట్టే అనుకోవాలి మనం. అండ్ ఆల్సో ఇటువైపు బేబక్క, శేఖర్ భాష వాళ్ళిద్దరూ పడినప్పుడు బేబక్క నేను వార్మప్ చేస్తాను ఆగండి ఫస్ట్ అన్నట్టుగా అంటుంటది. "మేము వార్మప్‌లు చూసాం శేఖర్ భాషతో వీడియోలో ఆల్రెడీ" అన్నట్టు నాగార్జున గారు అంటారు. దీనికి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటదని చెప్పారు గదా! ఇద్దరు విన్ అయ్యారు. మీ ఇద్దరు షేర్ చేసుకోండి అన్నట్టు చెప్తారు. తర్వాత లివింగ్ రూమ్‌లో కూర్చున్నాక మళ్ళీ నామినేషన్స్ ఎవరు సేవ్ అయ్యారో చూసారు. చూస్తే అది విష్ణుప్రియ సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి. వాళ్ళకి తగిలించాలి. అయితే నబీల్ వచ్చి స్వార్థం అనే దాన్ని యష్మికేసాడు. ఆళ్ళ గ్రూప్ లీడర్ అయినటువంటి యష్మికే ఏసాడు. గేమ్ విషయంలో స్వార్థంగా ఆలోచించి గెలవడానికే ట్రై చేస్తుందంటే, అది నాగార్జున గారు సపోర్ట్ చేశారు. మంచిదే కదా! గేమ్ గెలవాలి అన్న ఇదుంది తనకి అన్నట్టుగా మాట్లాడతారు. ఇక్కడ నాగార్జున గారు ఆ అమ్మాయి ఏమాత్రం లో ఫీల్ అవ్వకుండా, ఆ అమ్మాయి ఎళ్తున్న ట్రాక్‌లోనే ఇంకా రెచ్చగొట్టే ట్రాక్ తీసుకోవాలన్నట్టుగా ఆయన ఉద్దేశం. ఏమో గాని బానే అయితే వర్కౌట్ అయింది. ఇది మంచిగే తీసుకుంది. యష్మి థాంక్స్ చెప్పింది. అది విషయం. తర్వాత ప్రేరణ అని పిలిచారు. నమ్మదగిన వ్యక్తి కాదు అన్నప్పుడు సీతకేశారు. ప్రేరణ చెప్తూ ఆమె దేని గురించి అని కాదు గానీ, ఒక్కోసారి నేనేది జోక్‌గా చెప్పినా అది జోక్‌గా తీసుకుంటుందా, సీరియస్‌గా తీసుకుంటుందా అన్న ఇదిలో పడిపోతున్నాను. అంత ఇదిగా ఆమె వేరే యాంగిల్‌లో ఆలోచిస్తుందన్నట్టు చెప్తుంది. అది ఏ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే, సీత మొన్న నేను చెప్పలేను సార్ అన్నట్టుగా ప్రేరణ అంటే, సీత మొన్న నేను డస్ట్‌బిన్‌లో ఏసిన బాటిల్ ద తీయమంది సార్. అది తీశాను దాని గురించి అనుకుంటా. అంటే కాదు అది కూడా కాదు సార్. అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఆహ్, అది స్టార్టింగ్ జరిగిన మీటింగు అక్కడ ఎవరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు. నాకు కిచెన్ టీమ్ కావాలి అది ఇదని. నిఖిల్ కావాలంటే నేను ఎవ్వరు ఇగో ఫీల్ అవ్వకుండా ఉంటే నేను చేస్తాను అన్నట్టుగా నిఖిల్ అన్నాడు. సో, మనం ఒక స్టాండ్ తీసుకోవాలి కాబట్టి నిఖిల్ తరపున నేను సరే ఒక సొల్యూషన్ కావాలి కాబట్టి నిఖిల్ తరపున నేను చెప్పాను. మీరందరూ ఓకే అంటే మీ ఇగో హర్ట్ అవ్వకుండా ఉంటే నిఖిల్ చేస్తాడంట అనే పాయింట్ నేను చెప్తే, అది నిఖిల్ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల నేను చెప్పానంటే అది ఎలా కరెక్ట్ సార్? నేను ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అప్పటికి కొట్టుకుంటూ ఉన్నారు గదా! ఏ డెసిషన్ తీసుకోకుండా అన్నట్టుగా నేను చెప్పాను. నాకు నేను ఇన్‌ఫ్లూయన్స్ అవుతాను గానీ నన్నెవ్వరు చేయలేరు అంటూ చెప్పుకొచ్చింది. సీత ఏమో ఇగో అండ్ సుపీరియర్ అనేవి ఆహ్, పర్సనల్‌గా ఎందుకుంటాయి సార్? అది అందరిని అన్నా మనల్ని ఉద్దేశించి అన్నట్టే కదా! అని సీత అంటుంది. నాగార్జున కూడా నేను ఏం చెప్పలేను దీంట్లో ఎందుకంటే అంత బాగా డిఫెండ్ చేసుకుంది ప్రేరణ. సో, నేను ఏం చెప్పలేను అన్నట్టుగా నవ్వి కూర్చో అన్నారు. ఇప్పుడు నిఖిలొచ్చి 'శేఖర్ భాషకి' 'చిరాకు' అనే బోర్డేసాడు. దాని మీద దోమ ఇమేజ్ ఉంది. సో, నిఖిల్ అంటూ ఉంటాడు సార్ ఇది నేను ఇదేంటారు పాజిటివ్‌గా ఏసాను. ఏంటంటే ఒక్కోసారి బాగా సీరియస్ డిస్కషన్‌లో వచ్చి జోకులేస్తుంటారు. అది ఇలా మన తలపై నుంచి ఎళ్ళిపోతది అన్నట్టుగా అంటాడు. నాగార్జున గారు 'శేఖర్ భాష' చూసుకో పాజిటివ్‌గా ఏసానంటున్నాడు మళ్ళీ.
అన్నట్టంటే సరే ఇవాళ రాత్రికి నీకన్ని దోమ జోకులు చెప్తాను అంటుంటాడు. అంతలోకి మళ్ళీ తగులుకొని నిఖిల్ ఏదో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ శేఖర్ భాష గారు అంటారు, ఆహ్, "ఇది నేను హానర్‌గా తీసుకుంటాను. ఇందులో తల్లులంటే అందరికీ ఇష్టం. అలాంటిది ఇందులో అంటే ఇద్దరు మాలున్నారంటే" నాగార్జున గారు తల పట్టుకుంటే ఓహ్! అని నవ్వుతారు. ఇక్కడ 'యష్మి' వచ్చి 'బేబక్' నామినేట్ చేసింది. నామినేట్ చేస్తూ అక్కడ కుక్కర్ విషయంలో కూడా తనకి స్టాండ్ తీసుకోకుండా నామినేషన్స్ వరకు వచ్చి అందరివి విని, ఆ తర్వాత తనకంటూ చెప్పడం స్టార్ట్ చేశారు. సార్ అప్పటి వరకు కూడా తనకంటూ తన స్టాండ్ తీసుకోలేదు. అంటే అని ఒక బోర్డేస్తే ఇక్కడ 'బేబక్క' అసలు సంబంధమే లేని నిఖిల్‌ని తీసుకొచ్చి, సార్ నిఖిల్ లీడర్‌షిప్‌ని బాగా ట్రస్ట్ చేశాను సార్. నిఖిల్‌ని ట్రస్ట్ చేశాను. సో, ఆ కుక్కర్‌లన్నీ పనిచేస్తాయని అనుకున్నాను. అదేంటి అసలు నిఖిల్‌కి సంబంధమే లేదు. నిఖిల్‌నెందుకు తీసుకొచ్చిందో అర్థమే కావట్లేదు. ఇక నుంచి నాకై నేను స్టాండ్ తీసుకుంటాను అంటది. సరే నాగార్జున గారు లాజిక్ లేకపోయినా ఏమోలే ఎందుకొచ్చింది ఎటో ఎళ్ళిపోతుంది గదా! అని పెద్దగా ప్రొలాంగ్ చేయలేదు. అసలైతే ఇక్కడ నిఖిల్ టాపిక్ లేనే లేదు. నిఖిల్ టాపిక్ వాళ్ళ చీఫ్ అయిన దగ్గర నుంచి వచ్చింది. ఈ కుక్కర్ మ్యాటర్ ఎప్పటినుంచో స్టార్ట్ అయింది. తర్వాత ఆదిత్య బొమ్మొచ్చి మళ్ళీ శేఖర్ భాషని పిలిచాడు. శేఖర్ భాషని పిలిచి చిరాకు అనేది ఇచ్చాడు. "సార్ రండి సార్ శేఖర్ భాష రండి, రండి" అని చెప్పి "మీరు ఇప్పటి వరకు ఎన్ని జోకులు చెప్పారు నాకు" అంటే 200, 300 చెప్పుంటాను అన్నాడు శేఖర్ భాష. సార్ నాకు అవన్నీ విని చిరాకొచ్చింది సార్ అన్నట్టుగా అంటే ఏ ఈ నాగార్జున గారు ఆహ్, అవునా అంటూ ఉంటారు. ఇంతలోకి శేఖర్ భాష దాన్ని కూడా మార్చి ఎప్పుడు ఆయన మామ, మామ అంటుంటాను. అందుకేనేమో ఇప్పుడు ఆహ్, దోమ అన్నట్టు మార్చారు అన్నట్టు మళ్ళీ దానికి కూడా జోకేస్తాడు. కానీ ఇక్కడేంటంటే ఆదిత్య చాలా, చాలా, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ప్రతి దానికి శేఖర్ భాషనే. శేఖర్ భాషకి ఎప్పుడో మండుద్ది. ఊరికే అలా శేఖర్ భాష తీసుకోవాలన్నప్పుడు స్టాండ్ తీసుకోవాలన్న దిశలోనే ఉన్నాడు. మొన్న 'మణికంఠ' అప్పుడు చూసాం గదా! అలానే ఎప్పుడో రైజ్ అవుతాడు ఆదిత్య మీద. మొన్న నామినేషన్స్‌లో గూడా 'శేఖర్ భాషని' యేసి మీరు లోగా ఉన్నారు అది ఇది అని చెప్పాడు. అసలు రీజనే లేదు. అంటే అతనికి అంతకంటే పెద్ద రీజనే దొరకలేదా ఇంకా ఈ హౌస్‌లో ఇన్నాళ్ళు ఉండి? అంటే అతను నిజంగానే మింగిల్ అవ్వలేదా 'ప్రేరణ' చెప్పినట్టు అన్నట్టు ప్రూవ్ అయిపోద్ది. ముందు ముందు వీళ్ళిద్దరికి వైరల్ ఏమంటారు ఆహ్, గొడవలు కాకపోయినా 'శేఖర్ భాష' ఖచ్చితంగా దీన్నైతే ఖండిస్తాడు. ఇలాగే సిల్లీ నామినేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా వైరం అనేది వచ్చేస్తది. నాగార్జున గారు కూడా దాన్ని ఫన్ వేలో మార్చడానికి జోకులంటే చూడు పాపం ఇప్పుడు ఎక్కువ చేస్తావా? తక్కువ చేస్తావా? అన్నట్టు అంటే విష్ణుప్రియ వెనక నుంచి సార్ నేను నామినేట్ చేసినందుకు కూడా నన్ను వివిధ రకాలైన జోకులు చెప్పి చాలా హింసిస్తున్నాడు సార్. ఇంకోసారి చేస్తావా నామినేషన్ అన్నట్టు. అంటే ఇంక వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. ఇక్కడ 'నైనిక' లేచి 'మణికంఠ' గురించి చెప్తూ కష్టపడి ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా నిఖిల్ 'మణికంఠని' సపోర్ట్ చేశాడు. అలాంటప్పుడు 'మణికంఠ' నా దగ్గరకొచ్చి నువ్వు నన్ను తీసుకుంటావా నీ గ్రూప్‌లోకి అని అడిగాడు. అంటే నిఖిల్ అంత సపోర్ట్ చేసి 'మణికంఠని' తీసుకున్నప్పుడు మళ్ళీ అలా బ్యాక్ స్టాపింగ్ చేసినట్టుగా నా దగ్గరకొచ్చి ఎలా అడుగుతాడు అలాగా అంటే ఆళ్ళ గ్రూప్‌లో ఉండి స్ట్రాంగ్‌గా ఉండి ఫైట్ చేయాలి కదా! అన్నట్టు 'నైనిక' అంటుందనమాట. మనకంట ఎప్పుడో తను ఫస్ట్ తనని చేసుకోముందు విషయం గురించి చెప్తున్నాడు. నేను 'నైనికానెళ్లి అడిగాను. నేను ఆహ్, 'యష్మిని' అడిగాను అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ న మన్ మ 'నైనిక' చెప్పేది నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఒకవేళ వేరే టీమ్ విన్ అయితే ఒకళ్ళని తీసేసుకోవాలి గదా! నిఖిల్ టీమ్‌లో నుంచి. దాని గురించి అడుగుతుంటే, మణికంఠ ఎప్పుడో స్టార్టింగ్‌లో అసలు ఆ క్లాన్ ఒక్కొక్కళ్ళు డిసైడ్ అవుతున్నారు గదా! ఎవరు ఏ క్లాన్ అని. అప్పుడు విషయం చెప్తున్నాడు ఇంతకి. అప్పుడు విషయం చెప్తున్నాడు. నాగార్జున గారికి అది అర్థమైంది. నైనికాకి కూడా అర్థమైంది. నేను ఇది అడుగుతుంటే అది చెప్తున్నాడు ఏంటన్నట్టు. సో, నాగార్జున గారు ఏమన్నారంటే, ఎవరి క్లారిటీ వాళ్ళకుంది గదా! ఆయనకే అర్థం కాలేదు అక్కడ విషయం. ఎవరి క్లారిటీ వాళ్ళకుంది గదా! అన్నట్టుగా ఆయనన్నారు. విషయం ఏంటంటే, మణికంఠ అంత కష్టపడి పాపం నిఖిల్ మణికంఠ వల్ల ఏ యూజ్ లేదు అని తెలిసినప్పుడు కూడా తీసుకున్నాడు గ్రూప్‌లోకి. సో, మణికంఠ అలా ట్రస్ట్ వర్తీగా ఉండాలి కదా! కానీ నైనిక గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. అది నైనిక చెప్పేది. మణికంఠ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడో విషయం తీసుకొస్తూ నేను నామినేషన్‌లో ఉన్నాను. కొంచెం నేను లైమ్ లైట్‌లోకి రావాలి. లేదంటే నేను వెళ్ళిపోతాను గదా! అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు నాన్‌సెన్స్. ఫైనల్‌గా ఒప్పుకుందేంటంటే సర్వైవల్ స్కిల్స్ ఎలాగైనా అక్కడ ఉండాలి కాబట్టి నేను ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నా. వేరే గ్రూప్‌లోకి జంప్ అవ్వడానికి చూసాను అన్నట్టుగా చెప్తున్నాడు. పృథ్వీ లేసి బేబక్కకి
తెలివి తక్కువ అనేదేశాడు. ఎందుకేసావంటే టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత అందరూ సంజయ్ అడుగుతుంటే ముందు ముందు చూద్దాం అన్నట్టుగా చెప్పారంట. ముందు ముందు అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయిపోవచ్చు. అండ్ ఆల్సో నిఖిల్‌ని స్ట్రాంగ్ లీడర్ అని అంటున్నారు. తనని తాను స్ట్రాంగ్ లీడర్ అని ప్రూవ్ చేసుకోవాలి గానీ, పక్కన వాళ్ళు స్ట్రాంగ్ లీడర్ అంటాం అసలు గేమే కాదు అన్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత ఒకళ్ళ స్ట్రెంత్ ఇంకొకళ్ళకి వచ్చిన 2 రోజుల్లోనే తెలీదు సార్ అంటే, అంటే నిఖిల్ గురించి. నిఖిల్ స్ట్రెంత్ నాకేం తెలుసు అన్నట్టుగా అంటే, నాగార్జున గారు అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అంటుంటారు. అయితే సార్ నన్ను టాస్కుల్లో ఫిట్ కాదు అన్నారు సార్. నేను ఒప్పుకున్నాను సార్ దానికి. ఒప్పుకొని దానికి ఫిట్ కాదు అనుకోని నన్ను నేను ఫిట్‌గా మార్చుకొని ఇప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడి ఉన్నాను సార్ అంటుంది బేబక్క. ఈమెతో ఫైట్ వేస్ట్ అని నాగార్జున గారు ఫిక్స్ అయిపోయారు. ఎలిమినేషన్ నువ్వే అవుతున్నావు అని క్లియర్‌గా చెప్తున్నారు. అక్కడ తెలివైనోళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ అర్థమైపోయింది. ఆమె డిఫెండ్ చేసినా ఓకే. 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 ఆమె ఏది చేసినా ఓకే అనడం. ఆమెకు పెద్ద స్ట్రైక్‌లేమి వేయకుండా మాట్లాడే ఛాన్స్ ఇచ్చి ఓకే అమ్మా! ఓకే సాటిస్ఫైడ్ అనడం అందరికి అర్థమైపోతుంది. ఇటువైపు సోనియా లేచి విష్ణుప్రియకేసింది. తెలిసిందే గదా! రీజన్ నిన్న జరిగింది గదా! అది చెప్పింది. అదే "నువ్వు ఆడపిల్లవి నువ్వెలా అలా చేస్తావు? అండ్ నువ్వు ఆల్సో పుణ్యస్త్రీవా నువ్వేమైనా" అన్నట్టుగా నిన్న జరిగిన ఇష్యూని పదే పదే పోక్ చేయడం, చిన్న పిల్లల్లాగా ఎక్కడికెళ్తే అక్కడికి షౌట్ చేసి అదే విషయం మాట్లాడడం. అండ్ ఆల్సో ర్యాగింగ్ చేస్తుంది సార్ అన్నట్టుగా అంటే విష్ణుప్రియ షాక్ అయ్యి సోనియా చెప్తూ ఎప్పుడు అలాగే ఇదంతా పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ టైంలో సీతు గాని ఎవరో ఒకళ్ళు ఆ టైంలో చెప్తుంటే చూడు చూడు వాళ్ళ ఫ్రెండ్‌షిప్ చూడు అది ఇది అని మాట్లాడుతూ ఉంది సార్ అంటే అసలా ఆ తర్వాత నిఖిల్ గూడా తీసుకొచ్చింది ఇక్కడ. నిఖిల్ ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నిఖిల్ తన టీమ్‌లోకి విష్ణుప్రియని ఎప్పుడైతే తీసుకోలేదో అప్పుడు ఎళ్లి నిఖిల్‌ని అడిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా మీద ఇలా చేయడం అన్నట్టుగా చెప్తుంది. నాగార్జున సార్ అడగగానే విష్ణుప్రియ లేదు సార్ నాకు ఏమాత్రం నిఖిల్ టీమ్‌లోకెళ్ళాలని లేదు. నైనికాని ఆల్రెడీ నేను అప్రోచ్ అయ్యాను. నైనిక టీమ్‌లోకెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను. కాకపోతే నేను అందరి దగ్గర తెలుసుకున్నట్టే నిఖిల్ దగ్గరికెళ్ళి నీ టీమ్‌లోకి రావాలంటే ఎలా ఉండాలి అన్నట్టుగా అడిగి తెలుసుకున్నాను అంతే. జస్ట్ నార్మల్‌గా కూర్చున్నప్పుడు మీ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఎలా బిల్డ్ అయింది? ఇదివరకు ఇంత ఫ్రెండ్స్ కాదు కదా! అన్నట్టు నార్మల్‌గా అడిగితే దాన్ని రిపోర్టర్‌లాగా అడిగాను. అది గూడా నార్మల్‌గా అడిగితే దాన్ని చాలా కామెంట్స్ చేసింది. అడల్టరీ కామెడీ అది ఇది అన్నట్టు. నేనే కాదు అక్కడ నాతో పాటు మిగతా ఆడవాళ్ళందరూ ఫీల్ అయ్యారు తనేసిన కామెంట్స్‌కి అన్నట్టు అంటే సీత గూడా అందుకుంది. సీత గూడా తన ఫీలింగ్స్ నిజమై ఉండొచ్చు సోనియావి. బట్ అక్కడ జరిగిన విషయం అది కాదు. విష్ణు ఉద్దేశ్యం అదైతే కాదు. అన్నట్టుగా సీత కూడా క్లారిటీ ఇచ్చేసింది. అండ్ ఆల్సో విష్ణుప్రియ కంటిన్యూ చేస్తూ నిఖిల్ నేను అడిగిన మాట వాస్తవమే. ఎందుకంటే మాకు ప్రీవియస్ షో నుంచి కొంచెం పరిచయం ఉంది. సో, నా గురించి తను లెగుస్తాడు. అండ్ ఆల్సో నామినేషన్స్‌లో కూడా నన్ను షేర్ చేస్తాడు అని అనుకున్నాను. సో, అది జరగకపోయేసరికి నా ఫ్రెండ్‌షిప్‌తో నేను అడగడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇంకా నిఖిల్ పైన ఇంకా రెస్పెక్ట్ పెరిగింది గానీ తగ్గలేదు. ఆమె అనుకునేదంతా తప్పు. అండ్ ఆల్సో ఆమె వైపు నుంచి బాధించబడిన వాళ్ళందరూ నా దగ్గరకొచ్చి నువ్వే కరెక్ట్. ఆమె ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది అంటూ చెప్పారంటూ నాగార్జున గారితో చెప్పుకొచ్చింది. టర్నింగ్ అనేది నేను యాక్సెప్ట్ చేయను అన్నట్టుగా విష్ణుప్రియ అంటే నాగార్జున గారు మీ ఇద్దరు ఒపీనియన్స్ వేరు వేరు అంటది. ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ టీమ్‌లో కొంచెం అంత నేమ్ ఉన్న వాళ్ళు కాకపోయినా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ మీద స్ట్రాంగ్‌గా నిలబడి ఉన్నారు. ప్రేరణ గాని, ఇటువైపు విష్ణుప్రియ, సోనియా గాని, సీత గాని వీళ్ళకి ఏమి సర్ది చెప్పలేని పొజిషన్‌లో నాగార్జున గారున్నారు. లేదంటే మాట మీద మాట ఏసేసి ఇదే అని అంటూ ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్పలేక మీ ఒపీనియన్స్ వేరు సరే కూర్చోండి అన్నట్టు చెప్పారు. ఇక్కడ అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చి యష్మికి స్వార్థం అనేసి ఆమె గెలవడానికి దేనికైనా రెడీ. ఆ స్పిరిట్‌తోనే నేను ఆమె టీమ్‌లోకెళ్ళాను అన్నట్టుగా పాజిటివ్ చెప్పాడు. స్వార్థం అని యష్మికిస్తూ. కానీ ఇక్కడ నాగార్జున గారు దీన్ని పోక్ చేయాలంటే చేయొచ్చు. ఆ స్వార్థం అని ఎందుకేసావు? ఇది కొంచెం నెగెటివ్‌గా ఉన్నదాన్ని నువ్వు పాజిటివ్‌గా ఎలా అనుకుంటావు అన్నట్టు పోక్ చేసి ఆళ్ళిద్దరికి గొడవ పెట్టొచ్చు. ఆ టైంలో ఇంకా ఎక్కడ యష్మి ఇది నెగెటివ్‌గా ఎళ్తుందని మార్చుకుంటదేమో తన ట్రాకు. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా నాగార్జున గారు అసలు ఏ కామెంట్ చేయలేదు. వదిలేసారు యష్మిని మాత్రం ఫ్రీ బర్డ్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చెయ్యి. నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాము అన్నట్టు చెప్పినట్టు అయిపోయింది. సీత వచ్చింది ప్రేరణకి బ్లైండ్ ఫాలోయింగ్ అని చెప్పి అదేసింది. ఫస్ట్ ఏమో నిఖిల్‌ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు యష్మిని కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే యష్మి వీళ్ళు చేయబట్టే కదా! ఏ పనులు చేయకూడదని డస్ట్‌బిన్‌లో ఏసింది కూడా తీపిచ్చింది కదా! సీత చేత. సో, అలాంటివి ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు యష్మిని ఫాలో అవుతుంది. టీమ్ లీడర్ కాబట్టి. అని సీత ఒపీనియన్. ఇక్కడ బోర్డేసిన తర్వాత ప్రేరణ లేచి నుంచుంది. ఏంటమ్మా అంటే, నన్ను అడగరా సార్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! అంటది. ఆయన నవ్వి వామ్మో! ఈమె వదలదు. ఇదెక్కడ గొడవరా బాబు! అనుకోని సరే చెప్పమ్మా అంటాడు. అయితే ఫస్ట్‌లో టీమ్ అప్పుడు ఇంకా ఫార్మ్ అవ్వనప్పుడు నిఖిల్ తన ఒపీనియన్ చెప్పాడు. అక్కడ ఇంకా ఎవరి గొడవలో వాళ్ళున్నారు. సో, నేను అక్కడ సాల్వ్ చేద్దామని చెప్పి నిఖిల్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు.
మీకందరికీ ఇగో సాటిస్ఫై అయితే నిఖిల్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను చెప్పాను. అది నిఖిల్‌ని ఫాలో చేసినట్టు ఎందుకవుతది? నాకలా అనిపిచ్చింది. నేను చెప్పాను అని అయిపోయింది. నెక్స్ట్ నిన్న చీఫ్‌గా విన్ అయినోళ్ళు పని చేయకూడదు. పక్కన వాళ్ళతో పని చేయించాలి అన్నప్పుడు అందరిని సతాయించారు గదా! సో, ఆ టైంలో లీడర్‌గా యష్మి కొన్ని సజెస్ట్ చేసింది. మీరు పనులు చేయకుండా వాళ్ళ చేత చేయించండి అని కొన్ని కష్టాలు పెట్టడానికి ట్రై చేసింది గదా! అందులో కొన్ని ఫాలో అయ్యాను. నాకు నచ్చనివి ఫాలో అవ్వలేదు. నేనేమి యష్మిని బ్లైండ్‌గా ఫాలో అవ్వలేదు. ఏం చేయాలో నాకు తెలుసు. నాకు నచ్చినవి ఫాలో అయ్యాను అన్నట్టుగా చెప్పింది. ఓకే అమ్మా! ఓకే అని అందరూ నవ్వుకున్నారు. ఇక ప్రేరణ స్ట్రాంగ్ అంటే మామూలు స్ట్రాంగ్ గాదు. ఇంక సార్ గూడా కూర్చోమన్నారు. తర్వాత శేఖర్ భాష వచ్చాడు. కన్నింగ్ అని చెప్పి యష్మికిచ్చాడు. యష్మికి చేపలమ్మడమే కాదు సార్, ఇది గూడా వచ్చు సార్ అన్నాడు. చేపలమ్మడం అంటే సెల్ ఫిష్ అంట. అది పక్క నుంచి ప్రేరణ సార్ అది జోక్ సార్ అని చెప్తే, ఓహ్! జోకా అంటూ నవ్వారు నాగార్జున గారు. మీ బాధ నాకు అర్థమవుతుంది. ఎళ్లి కూర్చోమన్నాడు. విష్ణుప్రియ సోనియాకి ముసలి కన్నీళ్ళు అని ఇస్తూ సార్ ఏం లేదు సార్ నిన్న జరిగిన ఇష్యూలో ఆమె అనవసరంగా ఏడ్చింది అనిపించింది అని చెప్తుంది. అండ్ ఇక్కడేంటంటే వీళ్ళకి ఎలాంటి బోర్డ్స్ పెట్టాలో, ఎప్పుడు ఎవరి పేరు పిలవాలో బాగా తెలుసు. చూసారా ఇక్కడ సోనియాకి ముసల కన్నీళ్ళు వచ్చేలాగా బోర్డ్ పెట్టి విష్ణుప్రియ అని పిలిచారు. వాళ్ళకి ఏ ఆర్డర్‌లో పిలవాలో తెలుసు. ఏ బోర్డ్ ఎవరికెళ్తదో కూడా తెలుసు నాగార్జున గారికి. సరే ఇంకా ఆ విషయాన్ని వదిలేస్తే మణికంఠ శేఖర్ భాషకి చిరాకు అనే బోర్డ్ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు శేఖర్ భాష అంటే సార్ ఇందులో ఉన్న మెసేజ్ ఈయనకే సార్ అంటే నాగార్జున సార్ అంటారు మళ్ళీ జోక్ అంటే సార్ ఇది జోక్ కాదు సార్ ఇది మెసేజ్ అంటారు. ఏంటి చెప్పు అంటే, ఈయన ఎక్కడో మూల కూర్చుంటాడు. ఎవరైనా వచ్చి మాట్లాడదాం అంటే ఇంట్రెస్ట్ చూపించడు. సరే ఎవరన్నా రాబోతూ ఉంటే ఛీ! రాకు అంటూ ఉంటాడంట. నా దగ్గరకి రాకు అన్నట్టుగా. సో, అది కూడా ఒక జోక్ లాగా మలిచి చెప్పాడు. వాళ్ళంతా నవ్వారు. బేబక్క సోనియాకి చిరాకు అనే బోర్డ్ ఇచ్చేసి, సార్ మీ బంక్ హౌస్‌లోకి వచ్చే ముందు ఏది ఎక్కడుందో, ఏది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని రావాలేమో అనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఆహ్, నే ఆమెకి నన్ను చూస్తే చిరాకుగా ఉంది కాబట్టి నేను ఆమె జోలికెళ్ళను సార్ అన్నట్టు చిరాకు అనే బోర్డ్ సోనియాకిస్తది బేబక్క. సో, ఇంకా నామినేషన్స్‌లో బేబక్క అండ్ మణికంఠ ఉన్నారు. సేవ్ చేసే టైం వచ్చేసింది. ఎలిమినేట్ అయిపోయినోళ్ళు మళ్ళీ వెనక్కి రారు కాబట్టి మీరు యాక్టివిటీ రూమ్‌కి వచ్చేసేయండి గుడ్ బై చెప్పేసి అని చెప్తాడు నాగార్జున గారు. అక్కడ డ్రమ్ ఉంటది. ఆ డ్రమ్‌ని పగలగొట్టి అందులో ఉన్న ఒక పేపర్ స్లిప్ ఉంటది. అది ఫోల్డ్ చేసి అది తీయాలి బయటికి. తీసిన తర్వాత ఆయన చెప్పినప్పుడు 1, 2, 3 కౌంట్ చేస్తారు. ఆయన చెప్పినప్పుడు ఆ పేపర్ ఓపెన్ చేసి చూడాలి. దానిలో సేఫా, అన్‌సేఫా రాసుంటది. సో, ఫైనల్‌గా బేబక్కకి ఎవిక్టెడ్ అని రాసుంటది. సో, సారీ బేబక్క మీరు ఎలిమినేట్ అయిపోయారు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసేయండి స్టేజ్ పైకి అంటారు. మనకంట ఇంట్లోకెళ్తాడు. అందరూ హగ్ చేసుకొని ఆహ్, కంగ్రాట్స్, కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటాడు. ఎక్కడో ఓమాదిత్య ఉంటాడు. ఉంటే మెల్లగా అందరికి చెప్తూ ముందు తర్వాత ఓమాదిత్య దగ్గరికెళ్తాడు. ఆ టైంలో సారీ అన్న ముందు ఆళ్ళందరికీ చెప్పాలి గదా! అన్నట్టుగా ఆ తర్వాత ఈ ఓమాదిత్యని హగ్ చేసుకుంటాడు. ఓమాదిత్య చాలా అఫెక్షనేట్‌గా నేను చెప్పాను కదా! ఓకే. నువ్వు విన్ అవుతావు. ఏం పర్వాలేదు. ఏం బాధ లేదు. నువ్వు సేఫ్ అవుతావు నాకు తెలుసు. అందరూ అంటూ ఉంటారు. ఎవరికో బట్టలు గూడా పంపించండని చెప్పెళ్ళాడుగా అని అభయ్ అంటుంటాడు. నిఖిల్‌కి బట్టలు పంపించన్నా నేనెళ్ళిపోతున్నానని చెప్పాడంట మణికంఠ. చూసావా సేవ్ అయ్యావని అందరూ అంటుంటారు. ఇంకా బేబక్క స్టేజ్ పైకొచ్చేసి నాగార్జున గారిని అడుగుతారు ఎలా ఉందనంటే, బావుంది సార్. ఇంకా ఆపర్చునిటీ వస్తే బాగా ఆడి ప్రూవ్ చేసుకునేదాన్నేమో చాలా ఎర్లీ అనిపించింది అనగానే నాగార్జున గారు అది ప్రజల చేతిలో ఉంది అన్నట్టుగా అంటారు. తర్వాత ఏవి ప్లే చేస్తారు. ఏవి చూసిన తర్వాత పెట్టుంటాయి ఆ బోర్డు మీద. ఎవరైతే ఈ గేమ్‌కి పనికిరారు అనుకుంటావో రోడ్డుంటది కింద రోడ్ ఇమేజ్. ఆ రోడ్ మీద పెట్టేసి ఆ ఫోటో ఎవరు పనికిరారు అనుకుంటున్నావో వాళ్ళ ఫోటో ఆ రోడ్ మీద పెట్టమని చెప్తారు. తర్వాత సోనియా ఫోటో తీసి రోడ్ మీద పెడతారు. తనకెందుకో నేను నచ్చలేదు సార్ ఫస్ట్ నుంచి ఆ వైబ్ అయితే అలా కంటిన్యూ అయింది అన్నట్టుగా అంటే సోనియాని అడుగుతారు ఎందుకు నచ్చలేదమ్మా అంటే, సార్ అది నా ఒక్కదాని ఇది కాదు సార్ అది టీమ్‌లో ఉన్నప్పుడు అది కుక్కర్ అది పని చేయలేదు సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతే అన్నట్టుగా సోనియా అంటుంటది. నేనప్పుడు అన్నమాట ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నావక్క అంటూ ఉన్నదాన్ని మళ్ళీ రిపీట్ చేయి అన్నట్టు అన్నది. సో, మళ్ళీ గొడవలు రేకెత్తించడానికన్నట్టు మా ఇద్దరికి పడలేదు అంతే అన్నారు. ఆ తర్వాత పృథ్వీ ఫోటో పెడతారు రోడ్ మీద. చెప్తూ నో హార్డ్ ఫీలింగ్స్ పృథ్వీ. నువ్వు ఆ రోజు నామినేషన్స్‌లో కూడా కొన్ని మాటలు మాట్లాడావు. నేను నిన్ను క్షమించాను నిజంగా. కానీ నీకు కూడా మాటలు తోలుతావు. నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి పోవాలి అంటూ చెప్పుతుంది. సో, నిఖిల్ ఫోటోని పెడతది తర్వాత సార్ తను
ఫస్ట్ నుంచి కూడా నువ్వు కిచెన్ టీమ్‌లో ఉండాలి, రెస్పాన్సిబుల్‌గా ఉండాలి నాకు అప్పజెప్పి, తర్వాత తను ఏదో ఒక కర్రీ చేస్తే అందులో కారం ఎక్కువేయమని దగ్గర నుంచి చేపిచ్చాడు సార్. అక్కడి నుంచి అందరికి ప్రాబ్లమ్ వచ్చింది. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ కుకింగ్ మనం ఎంకరేజ్ చేయొద్దక్కా అని ఇది కూడా తనే చెప్పాడు. అందుకే నేను సీతని కుక్ చేసుకోకూడదు అన్నట్టుగా చెప్పాను స్ట్రాంగ్‌గా. సో, అది వాళ్ళకి సీత అంటే పాపం సీత అంటే సీతకి నేనంటే చాలా ఇష్టం అన్నట్టుగా చెప్తా ఉంటుంది భీమకి. ఈలోపు సీత వలవల ఏడ్చేస్తా ఉంటది. ఆ! నిఖిల్ కూడా చెప్తూ అక్క నిన్ను ఏదో చిన్న చిన్న తప్పులు చేసుంటానేమో అది నిన్ను రాంగ్‌గా లీడ్ చేద్దామని మాత్రం కాదు అన్నట్టుగా అంటుంటారు. ఇక్కడ సీత లేచి సార్ తను చాలా స్ట్రాంగ్ లేడీ సార్ అన్నట్టుగా చెప్తుంటది. మణికంఠ ఫోటో పెడుతూ నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, కాన్ఫిడెంట్ అవ్వాలి, గ్రో అవ్వాలి అండ్ హౌస్‌మేట్స్ అందరితో కలవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటది. నాగార్జున కూడా దాన్ని ఎక్కేస్తూ మరి మణికంఠని చూడాలనుకుంటున్నారు కదా! నాగార్జున కూడా గ్రో అవ్వాలి, కాన్ఫిడెంట్ అవ్వాలన్నట్టు చెప్తా ఉంటారు. ఇత్తడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ కొన్ని కొన్ని ఫేసెస్ అయితే ఈ వీక్ నుంచి మారబోతున్నాయి. ఒకటి మణికంఠ అండ్ ఆల్సో ఫ్రెండ్‌షిప్ బిట్వీన్ శేఖర్ భాష అండ్ బాలాదిత్య చూడాలి. ఆ తర్వాత ఎవరు సోనియా అండ్ విష్ణుప్రియ గొడవలు ఖచ్చితంగా తారాస్థాయికెళ్తాయి. ఎందుకంటే విష్ణుప్రియ కూడా తగ్గేలా లేదు. నా గొంతుని ఏంటి నన్ను నా మీద గొడవపడి నా గొంతుని అణచాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి అంటుంది విష్ణుప్రియ. ఆ తర్వాత ఇటువైపొచ్చేసి యష్మి తగ్గుతదా? పెరుగుతదా? అసలు వాళ్ళ టీమే ఆమెని అలాగా స్వార్థం, కన్నింగ్ అంటూ వేశారు. ఒక ఆలోచన అయితే చేసుకుంటదా అనేది చూడాలి. ఎందుకంటే యష్మి శేఖర్ భాష కన్నింగ్ ఇచ్చినప్పుడు కూడా అది మంచికిచ్చారా? చెడుకిచ్చారా? నాకు అర్థం అవ్వలేదు అన్నట్టు అంటుంది. సో, ఈ పాయింట్‌ని ఖచ్చితంగా నామినేషన్స్ అప్పుడు రైజ్ చేసి వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తది. అప్పుడు కొంచెం ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఇటువైపు ప్రేరణ ఎన్ని విషయాలొచ్చినా తన హ్యుమానిటీ మాత్రం లిమిట్స్ అయితే దాటనివ్వట్లేదు. అది అర్థమవుతుంది. సో, ప్రేరణకి, సీతకి ఇంతటితో అయిపోయిందా? వాళ్ళది కంటిన్యూ అవుతదా? మొత్తానికి అందరికీ 2 మెంబర్స్ లాగా గొడవలున్నాయి. చూద్దాం ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఏం జరుగుతుందో. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. బేబకెళ్ళిపోయాక ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ ఎవరనేది మనం చెప్పుకుందాం. అది ఎవ్వరో కాదు నబీల్. మరి నెక్స్ట్ వీక్‌కి ఇంప్రూవ్ అవుతాడా? ఒకవేళ నామినేషన్‌లోకొస్తే అతనే ఎళ్ళిపోయేది. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో.